ఇన్ఫర్టిలిటీతో బాధపడుతున్నారా? దీనికి రీజన్స్ ఏంటి? అలాగే ఐవీఎఫ్ ప్రొసీజర్ ఏ విధంగా ఉపయోగపడుతుందో తెలియజేయడానికి సూర్య ఇన్ఫర్టిలిటీ సెంటర్ హన్మకొండ వరంగల్ నుండి డాక్టర్ కొత్తగట్టు శ్రీనివాస్ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో డాక్టర్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. అసలు ఇన్ఫర్టిలిటీ రావడానికి రీజన్స్ ఏంటి? ఫీమేల్లో ఎలాంటి ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ వస్తాయి? ఇన్ఫర్టిలిటీ అంటే మనము ఒక జంట పెళ్ళైన తర్వాత ఒక సంవత్సరం కాపురం చేసినప్పటికి కూడా, కలిసి ఉన్నప్పటికి కూడా మరి వారికి పిల్లలు కానట్లయితే మరి వాళ్ళని ఇన్ఫర్టిలిటీగా ట్రీట్ చేస్తాం. వారిని ఇప్పుడు ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్స్ కోసం రమ్మని చెప్పడం జరుగుతుంది. కానీ ఇప్పుడున్న రోజుల్లో చూసినట్లయితే పెళ్ళైన తర్వాత వెంటనే 2-3 మంత్స్కే వస్తున్నారు. ఇప్పుడు కూడా అవేర్నెస్ పెరిగింది. ఎందుకంటే లేట్గా మ్యారేజ్ చేసుకుంటున్నారు కాబట్టి దాంతో ఇంకా పిల్లలు పుడతారనే సంకోచం వల్ల కొంత అట్లా సిటీస్లలో అయితే చాలామంది ఇప్పుడు చూస్తున్నాము. సో అంటే మా ఉద్దేశం కూడా ఏంటంటే తొందరగా హాస్పిటల్స్కి, ఇన్ఫర్టిలిటీ సెంటర్స్కి వచ్చేసి అంటే కాంప్లికేట్ కాకముందే ప్రాబ్లమ్స్ని వాటిని ఇన్వెస్టిగేట్ చేసుకొని, ముఖ్యంగా ఏంటంటే పురుషులలో సెమన్ కౌంట్ బాగా తగ్గిపోతుంది. సో ఇట్లాంటి వాళ్ళు ముందుగానే వచ్చేసి ఇన్వెస్టిగేషన్స్ చేసుకుంటే మనం తొందరగా ట్రీట్మెంట్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఓకే అండి, కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. హలో హలో కుమార్ గారు, మీ క్వశ్చన్ అడగండి. డాక్టర్ శ్రీనివాస్ గారు ఉన్నారు. సార్, నాకు పెళ్ళై 7 సంవత్సరాలు అవుతుంది, పిల్లలు కలగలేదు. హాస్పిటల్స్ కి వెళ్తే స్పెర్మ్ కౌంట్ తక్కువ ఉంది అన్నారు, అజోస్పెర్మియా అన్నారు. ఈ టీవీలో యాడ్స్ చూసి మేము హోమియో ట్రీట్మెంట్ తీసుకున్నాము, కానీ అయినా ఏమాత్రం రిజల్ట్ అవ్వడం లేదు. మరి మీ హాస్పిటల్లో ఈ స్పెర్మ్ కౌంట్ ఇంప్రూవ్మెంట్ కావడానికి ట్రీట్మెంట్ ఉందా? అయితే స్పెర్మ్ కౌంట్ ఇంప్రూవ్ అవడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చెప్తారా? అంటే ఒకసారి అజోస్పెర్మియా అన్న తర్వాత పూర్తిగా ఎవాల్యుయేట్ చేయాల్సి వస్తుంది. అంటే ఏంటంటే అసలు స్పెర్మ్ అనేది తయారవుతుందా లేదా టెస్టిస్లో అనేది చూస్తూ ఉండాలి. దానికోసము హార్మోన్ టెస్ట్ చేయడం జరుగుతుంది. దానికోసము ఫాలిక్యులర్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అది కనుక నార్మల్గా ఉన్నట్లయితే లోపల తయారవుతుందని అనుకుంటున్నాము. లేదు, అది కూడా ఫాలిక్యులర్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అబ్నార్మల్గా పెరిగిపోతే మాత్రం టెస్టిక్యులర్ ఫెయిల్యూర్ కింద తీసుకుంటాము. అప్పుడు ఫర్దర్గా మనం ఏం చేయడానికి ఉండదు. అప్పుడు అజోస్పెర్మియా కేసెస్లో మీరు అన్నట్టు ట్రీట్మెంట్స్ మిగతా సైంటిఫిక్ మెథడ్లలో తీసుకుంటున్నారు, పెరగట్లేదు అంటున్నారు. కాబట్టి దీనికి ఏంటంటే బయాప్సీ విధానం ఒకటి, తర్వాత టెస్టిక్యులర్ ఆస్పిరేషన్ విధానం ద్వారా లోపల స్పెర్మ్ తయారవుతున్నాయా లేదా అనేది చెక్ చేసి మనం అది ఇక్సీ మిషన్లో చూడడం జరుగుతుంది. స్పెర్మ్స్ ఎంత ఉన్నాయి, దట్ కణాలు పర్సెంటేజ్ ఎంత ఉంది, మొటిలిటీ ఎంత ఉంది అనేది క్లియర్గా చూడడం జరుగుతుంది. దాని ద్వారా మీకు ఐవీఎఫ్ ఇక్సీ పద్ధతి ద్వారా, అంటే టెస్ట్ బేబీలో ఇక్సీ అనే పద్ధతి ద్వారా లోపల ఉన్నటువంటి స్పెర్మ్ను తీసుకొని మరి మీకు పిల్లలయ్యేటట్టు చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకే అండి, ఐవీఎఫ్ అని చెప్తున్నారు. సో ఐవీఎఫ్ అంటే ఏంటి, ప్రొసీజర్ ఎలా ఉంటుంది, అసలు ఇండికేషన్స్ ఏంటి, ఐవీఎఫ్ ఎవరికి చేస్తారు అసలు? ఇన్విట్రో ఫర్టిలైజేషన్ అండి దీని పూర్తి పేరు. ఇన్విట్రో ఫర్టిలైజేషన్ ఇది టెస్ట్ బేబీలో మనకు 2 రకాలుగా ఉంటుంది. ఒకటి ఐవీఎఫ్, రెండోది ఇక్సీ. ఇది ఏంటంటే ఇది స్త్రీలలో ముఖ్యంగా ట్యూబ్స్ బ్లాక్ అయిన వాళ్ళకి, రెండు ట్యూబ్లు కూడా పూర్తిగా మూసుకుపోయిన వారికి, వీటికి అండాలు అనేటివి ట్యూబ్ ద్వారా రావు. కాబట్టి ఈ యొక్క అండాలని కూడా బయటికి ల్యాబ్లోకి తీసుకొని వారి యొక్క భర్త యొక్క స్పెర్మ్ని తీసుకొని వాటి రెండింటిని ఫలదీకరణ చేస్తాం ల్యాబ్లోనే. ఓకే, అట్లా ఫలదీకరణ చేసిన ఎంబ్రియోస్ని ఒక 2 days 2 to 3 days ఇంక్యుబేటర్లో పెట్టడం జరుగుతుంది. అట్లాంటి ఎంబ్రియోస్ని 3 days తర్వాత తిరిగి వారి యొక్క గర్భసంచిలోకి ప్రవేశపెట్టి వారికి మరి ఇంప్లాంటేషన్ అయ్యేటట్టు చేసి తర్వాత తద్వారా పిల్లలయ్యేటట్టు చేయడాన్ని మనము టెస్ట్ బేబీ అంటాం. అంటే చాలామంది అనుకుంటారు టెస్ట్ బేబీ అంటే కేవలం టెస్ట్ ట్యూబ్లో తయారు చేసేది అని అనుకునే ఒక పేరు ఉంది. కానీ అట్లాంటిది ఏముండదు. కేవలము ఎంబ్రియోస్ని ఒక 3 days వర్క్ మాత్రమే మనం ల్యాబ్లో చేయడం జరుగుతుంది. దాని తర్వాత ముఖ్యంగా ఇప్పుడు టెస్ట్ బేబీస్ సంఖ్య గణనీయంగా పెరుగుతుంది మనకి. ఇప్పుడు పాశ్చాత్య అమెరికా లాంటి కంట్రీస్లో తీసుకున్నట్లయితే ఆల్మోస్ట్ 10% ఆఫ్ పాపులేషన్ బోర్న్ బై ఐవీఎఫ్ ఓన్లీ. ఎందుకంటే ఇప్పుడు స్త్రీలలో వచ్చేటువంటి సమస్యలు,
తర్వాత అదేవిధంగా పురుషులలో ఉండేటువంటి సమస్యలు ముఖ్యంగా ఆల్గోస్పెర్మియా, చాలా కణాలు తక్కువ ఉన్న వాళ్ళల్లో, అంటే లెస్ దాన్ 5 మిలియన్స్ అట్లాంటి వాళ్ళల్లో మేము చాలా కేసెస్ చేస్తున్నాము. ఇప్పుడు ఈవెన్ వరంగల్లో మంచి సెంటర్ కూడా మనం ఏర్పాటు చేయడం జరిగింది. తక్కువ కణాలు ఉన్న వాళ్ళు నిరాశపడకుండా, మరి చాలామంది మనం ఇప్పుడు చూస్తున్నట్లయితే సొసైటీలో పిల్లలు లేకుండా వాళ్ళు చాలా నిరాశ నిస్పృహలతోటి చాలామంది ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ని ఎదుర్కొంటున్నారు. అట్లాంటి వాళ్ళందరూ కూడా మరి ఇట్లాంటి అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ ఉన్నారు జమ్మికుంట నుంచి. హలో హలో అండి, సరిత గారు, మీ క్వశ్చన్ అడగండి డాక్టర్ని. నమస్తే సార్. నమస్తే, చెప్పండి. మా అత్తకు 40 years ఉంటాయి సార్. తనకి 2 పిల్లలు అయిన తర్వాత 2 సార్లు కూడా పెద్ద ఆపరేషన్ అయింది సార్ పిల్లలు కావడానికి. అయితే పిల్లలు కాకుండా ట్యూబెక్టమీ ఆపరేషన్ కూడా చేయించుకున్నారు. బాబుకు 15 years ఉంటాయి సార్. బాబు చనిపోయాడు రీసెంట్ గా. మళ్ళీ పిల్లలు కావాలంటే తను ఏం చేయాలి సార్? దాని గురించి కొంచెం మాకు వివరంగా చెప్పండి. ఇప్పుడు దీనికోసం 2 పద్ధతులు ఉన్నాయండి. ఇప్పుడు చాలామంది అసలు ఈ ఎందుకంటే ఇప్పుడు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ ఇద్దరికే చేయించుకోవడం అనేది ఒకటి చాలా మనం ఇప్పుడు చూస్తున్నాము. గవర్నమెంట్ కూడా చాలా ఎంకరేజ్ చేస్తుంది. కానీ దీంట్లో జరుగుతున్న ఏంటంటే ఇద్దరు పిల్లలైన తర్వాత మధ్యంతరంగా ఎవరో ఒకరు చనిపోవడం వల్ల చాలామంది ఇప్పుడు పర్మనెంట్ ఆపరేషన్స్ చేసుకోవడం జరుగుతుంది, ఇటు స్త్రీ కానీ ఇటు పురుషులు కానీ. సో మళ్ళీ పిల్లల కోసం చాలామంది ఇప్పుడు ఎలా చేస్తే బాగుంటుంది, ఎందుకంటే పర్మనెంట్ మెథడ్ ఆపరేషన్ అయిపోయింది కాబట్టి అనే దాని గురించి వస్తున్నారు. అయితే ఇప్పుడు తను చెప్పినట్టు వారికి ఆల్రెడీ 2 ఆపరేషన్లు అయినాయి. మళ్ళీ రీకాన్యులేషన్ అంటే మళ్ళీ అగైన్ సర్జరీ, మళ్ళీ ఆపరేషన్ చేసి ట్యూబ్స్ రీకాన్యులేట్ చేయాల్సి వస్తుంది. దాని తర్వాత మళ్ళీ ప్రెగ్నెంట్ అయిన తర్వాత మళ్ళీ కూడా డెలివరీ కోసం మళ్ళీ ఆపరేషన్ చేయాల్సి వస్తుంది. కాబట్టి ఇట్లాంటి సందర్భాలలో మనం ఆపరేషన్ లేకుండానే టెస్ట్ ట్యూబ్ బేబీ పద్ధతి ద్వారా మనం ఇప్పుడు పిల్లలు అవ్వడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. చాలా మన సక్సెస్ కూడా బాగా జరుగుతుంది ఇప్పుడు. కాబట్టి ఇప్పుడు ఆపరేషన్ని మనం అవాయిడ్ చేయొచ్చు, అదేవిధంగా మన కాంప్లికేషన్స్ కూడా మనం అవాయిడ్ చేసినట్టు అవుతుంది. ఖచ్చితంగా వీళ్ళు టెస్ట్ బేబీ ద్వారా మనకు సంప్రదించవచ్చు. ఓకే, అంటే ఈ కేసే చూస్తే ఇలా చాలా మందికి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు టెస్ట్ బేబీ ద్వారా చేయొచ్చు అని చెప్తున్నారు, సక్సెస్ కూడా ఉంటుంది అంటున్నారు. బట్ వాళ్ళ ఏజ్ కానీ వాళ్ళ బాడీ కానీ సహకరిస్తుందా, అది ఎంతవరకు ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది? అవునండి, ఇప్పుడు టెస్ట్ బేబీకి అయితే ఏంటంటే ఇప్పుడు ఏజ్తో కూడా మనకు సంబంధం లేదు. ఎందుకంటే అండాలు అనేటువంటి వాటిని మనం స్టిమ్యులేట్ చేసి అండాలను బయటకు తీసుకుంటాం. కాబట్టి మనం ఎంబ్రియోస్ని కూడా బయటనే తయారు చేస్తాం. కాబట్టి మనకు ఏజ్ లిమిట్ అనేది లేదు ఐవీఎఫ్ టెస్ట్ బేబీ వారికి. అవసరమైతే అంటే ఇప్పుడు 40-45 years తర్వాత ఈ అండాలు అనేటిది తగ్గిపోతాయి. అట్లాంటి సందర్భాలలో అండాలను కూడా మనం డోనర్స్ దగ్గర తీసుకోవడానికి అవకాశం ఉంది. అండాలను తీసుకొని వారి యొక్క హస్బెండ్ నుంచి స్పెమ్ ఎట్లా చాలా మట్టుకి మనకు ఏజ్ లిమిట్ ఏం లేదు. పురుషులలో ఏజ్ లిమిట్ ఏమి ఉండదు వీర్య కణాలు తయారవడానికి. కానీ స్త్రీలలో మాత్రం 40-45 years తర్వాత అండాలు అనేటివి తగ్గిపోతూ ఉంటాయి. అట్లాంటి సందర్భాలలో మరి ఈ అండాలను కూడా డోనర్స్ దగ్గర తీసుకొని మరి వారి యొక్క హస్బెండ్ స్పెమ్ ద్వారా వాళ్ళకి పిల్లలు అయ్యేటట్టు చేయొచ్చు మనం. ఓకే అండి, కాలర్ ఉన్నారు కరీంనగర్ నుంచి. హలో హలో, రవిప్రసాద్ గారు, మీ క్వశ్చన్ అడగండి. డాక్టర్ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. మేము మా మ్యారేజ్ అయ్యి 12 years అవుతుందండి. ఓకే. హైదరాబాద్ లో 2 times, తర్వాత కర్నూలు లో 1 time ఐవీఎఫ్ చేయించుకున్నాము. ఓకే. కానీ మాకు ఎలాంటి రిజల్ట్ కనబడలేదండి అందులో. ఓకే. మరి ఐవీఎఫ్ ఎన్నిసార్లు అయినా చేయించుకోవచ్చా? దానివల్ల ఏమన్నా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా? మాకు కొంచెం డీటెయిల్ గా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. అట్లా ఇప్పుడు ఐవీఎఫ్ ఎన్నిసార్లైనా కాంప్లికేషన్స్ అయితే అంటే అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఏం లేవండి, ఎన్నిసార్లైనా చేయించుకోవచ్చు. అంటే మీ ఎకనామికల్ స్టేటస్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు ఎందుకంటే ఒక్కసారి ఐవీఎఫ్ చేసినప్పటికీ దాదాపు మరి 1.5 నుంచి 2 లక్షల వరకు ఖర్చు అవుతుంటాయి. కాబట్టి మరి వారి యొక్క ఆర్థిక పరిస్థితులను మనం ఒకసారి చూసుకోవాల్సి వస్తుంది. తర్వాత కాంప్లికేషన్స్ అంటే అండాలు పికప్ చేసేటప్పుడు జనరల్గా ఉండే అనస్థీషియా కాంప్లికేషన్స్ అనేటివి, అనస్థీషియా కానీ సర్జికల్ కాంప్లికేషన్స్ కానీ అవి డెఫినెట్గా ఉంటాయి. ఎనీ కేస్కి మన ఏ సర్జరీ కానీ మనం కంపల్సరీ అట్లాంటి కాంప్లికేషన్స్ ఉంటాయి. కానీ ఓన్లీ టెస్ట్ బేబీస్ ఎన్నిసార్లు చేసుకోవడం వల్ల వచ్చే ఏమన్నా దుష్ఫలితాలు ఉంటాయంటే అట్లా ఏం లేదు. మనం సక్సెస్ అయ్యే వరకు చేసుకోవచ్చు, అట్లాంటిది ఎటువంటి ప్రాబ్లం లేదు. అట్లానే ఇప్పుడు హైదరాబాద్ వెళ్ళారని చెప్పారు, వేరే దగ్గరికి వెళ్ళారని చెప్పారు. అంటే ఇప్పుడు మీరు ఎక్కడ ఉంటారు, అంటే లోకల్లో ఉంటారా హైదరాబాద్లో ఉంటారా అనే దాన్ని బట్టి ఇప్పుడు ఎందుకంటే వరంగల్ నుంచి హైదరాబాద్కి ఇంత దూరం వచ్చి ప్రతిరోజు రావాల్సి ఉంటుంది. ఐవీఎఫ్ ప్రొసీజర్లో
ఎందుకంటే ప్రతి రోజు వచ్చి ఇంజెక్షన్ చేయించుకోవాల్సి వస్తుంది అండాల్ డెవలప్మెంట్ కోసం. కాబట్టి వారి యొక్క పని కానీ వారి యొక్క ఎకనామికల్ సంపాదించుకునే కెపాసిటీ కూడా అంత లాస్ అయిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు వరంగల్లోనే మనం మంచి సెంటర్ ఏర్పాటు చేసాము. మీరు రండి, ఖచ్చితంగా మనము సక్సెస్ అయ్యేటట్టు చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఓకే అండి, కాలర్ ఉన్నారు మంచిర్యాల నుంచి. హలో హలో భద్రయ్య గారు, మీ క్వశ్చన్ అడగండి, డాక్టర్ గారు ఉన్నారు. సార్ నా పేరు భద్రయ్య సార్. చెప్పండి. మాది మంచిర్యాల సార్. మీ క్వశ్చన్ అడగండి. సార్ నాకు పెళ్ళై 5 సంవత్సరాలు అవుతుంది సార్. చెప్పండి, ఏంటి మీ ప్రాబ్లమ్? మాకు పిల్లలు కావడం లేదు సార్. అవునవును, మీకంటే అక్కడ డాక్టర్స్ చూపించుకున్న తర్వాత మీ రిపోర్ట్స్ ఏం చెప్పారు మీకు? సార్ డాక్టర్ దగ్గరికి పోతే మాకు ఎస్ఎస్ఎస్ టెస్ట్ చేశారు సార్. ఓకే సార్ అందులో రిజల్ట్ 2 నుండి 3 వరకు వచ్చింది సార్. ఓకే, మీ స్పెమ్ కౌంట్ ఎంత ఉంది? 0 ఉంది సార్ స్పెమ్ కౌంట్. ఓకే ఓకే సార్ మాకు పిల్లలు అయ్యే అవకాశం ఉందా సార్? అందుకనే ఓకేనండి, మీకు అజోస్పెర్మియా ఉంది అంటే మీకు సెమన్ కౌంట్ చేసినప్పుడు అసలు అందులో స్పెమ్స్ లేవని వస్తుంది. అయితే మీకు దాని తర్వాత నేను ముందు కాలం చెప్పినట్టు ఫాలిక్యులర్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అనేది చేశారు కాబట్టి అది నార్మలే ఉంది. సో ఎఫ్ఎస్హెచ్ ఎప్పుడైతే నార్మల్ ఉంటుందో టెస్టిస్ లోపల పురుష కణాలు వీర్యకణాలు ఉండే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. అయితే ఎఫ్ఎస్హెచ్ కనుక హై ఉంటే మనము అది టెస్టిక్యులర్ ఫెయిల్యూర్ కింద తీసుకుంటామండి. కానీ మీకు భద్రయ్య గారు మీకు ఎఫ్ఎస్హెచ్ నార్మల్ ఉంది కాబట్టి మీకు టెస్టిక్యులర్ యాస్పిరేషన్ ద్వారా మీ టెస్టిస్లో ఉన్నటువంటి స్పెమ్ను తీసుకొని ఫ్రీజింగ్ చేసేసి తర్వాత మీకు ఇక్సీ పద్ధతి ద్వారా మనము పిల్లలైటెడ్ చేయొచ్చండి. మీరు ఖచ్చితంగా సంప్రదించండి. ఓకే అండి, ఐవీఎఫ్ ప్రొసీజర్లో ఎక్కువగా ఫెయిల్యూర్స్ ఉంటాయి. సో రీజన్స్ ఏంటి అసలు? ఇప్పుడు ఒకటి ఏంటంటే అండి, ఇప్పుడు ఇది వెరీ సెన్సిటివ్గా చేసేటువంటి ప్రక్రియ అండి. ఐవీఎఫ్లో ఏంటంటే ఫ్రమ్ ద బిగినింగ్ అంటే మనం అండాలు చేయడానికి ఇచ్చే హార్మోన్ ఇంజెక్షన్స్ నుంచి అవి తీసుకొని తర్వాత ఎంబ్రియోస్ ఫామ్ చేసి మళ్ళీ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసే వరకు ఏంటంటే థియేటర్లో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అంటే ఈ అండాలు కానీ స్పెమ్ కానీ ఎంబ్రియోస్ కానీ దే ఆర్ వెరీ సెన్సిటివ్. చిన్న చిన్న మనకు యాసిడ్ లాంటివి కానివ్వండి, ఫార్మలిన్ లాంటివి కానివ్వండి, అవి ఏమాత్రం వాటికి ఎక్స్పోజర్ అయినా అవి చనిపోతాయి ఎంబ్రియోస్ మొత్తం. కాబట్టి వెరీ సెన్సిటివ్ థింగ్స్ కాబట్టి ఆ థియేటర్స్ని చాలా జాగ్రత్తగా మేనేజ్ చేయాల్సి వస్తుంది. అక్కడ నుంచి మొదలు పెడితే తర్వాత ఏంటంటే ఒక్కొక్క పేషెంట్కి ఒక్కొక్క ట్రీట్మెంట్ ఉంటుందండి. ఒకటే ఫార్ములాని ఉపయోగించడానికి వీల్లేదు. ఒక పేషెంట్కి ఒక 100 యూనిట్స్ ఇస్తేనే అండాలు బాగా వస్తాయి, కొంతమందికి 200 ఇవ్వాల్సి వస్తాయి, కొంత 300 ఇవ్వాల్సి వస్తుంది. అంటే పేషెంట్ వేరియేషన్ చాలా ఉంటుంది ఇక్కడ. ఎందుకంటే వాటిలో ఉన్నటువంటి రిజర్వాయర్ ఆఫ్ ఈ ఫాలికల్స్ని మనం చూసుకోవాల్సి వస్తుంది. ఫస్ట్ వాళ్ళు ఎంత రిజర్వాయర్ ఉంది, వాటిని ఎలా స్టిమ్యులేట్ చేసుకోవాలి అనేది ఒకటి చూసుకోవాలి ఫస్ట్. దాని తర్వాత అండాలు పికప్ చేయడం అంటే కేవలం అది అల్ట్రాసౌండ్లో చూసుకుంటూనే లోపల ఉన్నటువంటి అండాలను పికప్ చేయాల్సి వస్తుంది. అట్లాంటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఒక్కోసారి మన పక్కన బ్లడ్ వెజిల్స్ ఉంటాయి, అవన్నిటిని చూసుకుంటూ జాగ్రత్త తీసుకోవాల్సి వస్తుంది. దాని తర్వాత ఈ అండాలు ఎప్పుడైతే వచ్చాయో ఆ అండాలని స్పెమ్స్ తోటి ఫర్టిలైజేషన్ చేసే క్రమం లోపల కూడా మనము దానికి సంబంధించిన మీడియాస్ చాలా జాగ్రత్తగా వాటిని టైం చూసుకొని వాటి డేట్స్ ఎక్కువ రోజులు అవి మనం నిల్వ చేయడానికి కూడా ఉండదు, వెరీ షార్ట్ టైం ఉంటుంది వాటిని. అట్లాంటి వాటిని కూడా మనం చూసుకొని ఎంబ్రియోస్ ఫామ్ చేసే అవకాశం ఉంది. కాబట్టి ఇది ఎనీ టైం మనం ఫెయిల్యూర్ ఎక్కడ ప్రాబ్లం అయినా ఫెయిల్యూర్ శాతం ఎక్కువగా ఉంటుంది. దీనికి ఇంకా అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే ఎంబ్రియోస్ ఫార్మేషన్ వరకు అంత బాగానే జరుగుతుంది. ఎంబ్రియోస్ని యూట్రస్లో పెట్టడం ఇంప్లాంటేషన్, ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అంటాం. ఆ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ తర్వాత ఆ ఎంబ్రియోస్ యూట్రస్లో కరెక్ట్గా ఇంప్లాంట్ అయితే లేదనేది మనకు అది తెలియడానికి అసలు మనకు తెలియదు. అది అంటే అది జరగాల్సింది దాని అంతటా అది. సో అక్కడ ఫెయిల్యూర్ రేట్ ఎక్కువ ఉంటుంది. ఇంకా కొత్త రావాల్సిన అవకాశం ఉంది ఈ సెక్టార్లో. ఓకే, కాలర్ ఉన్నారు ఖమ్మం నుంచి, మాట్లాడదాం. హలో రేణుక గారు, మీ ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ ఉన్నారు. హలో సార్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్, చెప్పండి అమ్మా. మా అక్కకి మ్యారేజ్ అయిందండి. మా బావగారు సెకండ్ మ్యారేజ్ చేసుకున్నారు మా అక్కని. ఓకే ఓకే. మా బావగారికి ఆల్రెడీ 2 పిల్లలు ఉన్నారు, వ్యాసెక్టమీ అయింది. పిల్లలు కావాలి అంటే ఏం చేయాలి సార్? ఆయనకి పిల్లలు కాకుండా వ్యాసెక్టమీ సర్జరీ అయింది. ఎన్నేళ్ళు అవుతుంది ఆయనకి ఆపరేషన్ అయ్యి? 7 years అవుతుంది సార్. ఓకేనండి, వాళ్ళకి ఖచ్చితంగా మనం మళ్ళీ వాళ్ళకి పిల్లలైటెడ్ చేయొచ్చండి. ఇప్పుడు దీనికి కూడా 2 పద్ధతులు ఉంటాయండి. పురుషులలో కూడా ఇందాక మనం చెప్పినట్టు ఈ పురుషులు కూడా సెకండ్ మ్యారేజ్కి వెళ్ళినప్పుడు ఇట్లాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు చాలామంది.
ఎందుకంటే పెళ్లి అయ్యే ముందే మరి వాళ్ళకి వ్యాసెక్టమీ అయింది కదా, వాళ్ళకి ఎట్లా అని ముందే మాట్లాడుకొని కూడా పెళ్లి చేసుకోవడం జరుగుతుంది. దీంట్లో 2 పద్ధతులు ఉన్నాయి. ఒకటి వ్యాసెక్టమీ రీకాన్యులేషన్ అంటాము, అంటే అంతం చేసిన ఆపరేషన్ని మళ్ళీ రీయూనిట్ చేయడం ఒకటి. అయితే దీనికి కూడా ఇప్పుడు ఏంటంటే మనము 5 ఇయర్స్ కంటే ఎక్కువ సంవత్సరాలు అయ్యి తర్వాత రీకాన్యులేట్ చేయడం వల్ల సక్సెస్ రేట్ తక్కువ ఉంటుంది. ఎందుకంటే దాంట్లో ఉన్నటువంటి టెస్టిస్లో ఉన్నటువంటి స్పెమ్స్ అన్నీ కూడా యాంటీబాడీస్ ఫామ్ అయ్యి లోపల వాటి యొక్క కదలిక తగ్గిపోయి చనిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ మళ్ళీ సర్జరీకి వెళ్ళి రీకాన్యులేషన్ చేసే కంటే ముందు కూడా ఈ టెస్టిస్ నుంచి స్పెమ్ ఆస్పిరేషన్ చేసి మనం టెస్ట్ చేస్తే కనుక మనకు ఖచ్చితంగా రీకాన్యులేషన్ చేస్తామా వద్దా అనేది క్లియర్గా బయటపడుతుందండి. ఇంకొకటి సర్జరీ కూడా వద్దు, మళ్ళీ ఇంత ఆపరేషన్ చేసుకుని పిల్లలు కావద్దు అనుకుంటే మాత్రం డెఫినెట్గా ఇక్సీ పద్ధతి ద్వారా, టెస్ట్ బేబీలో ఇక్సీ పద్ధతి ద్వారా లోపల ఉన్నటువంటి స్పెమ్ని, చాలా సింపుల్ ప్రొసీజర్ అది, చాలా సింపుల్ ప్రొసీజర్ ద్వారా టెస్టిస్లో ఉన్నటువంటి స్పెమ్ని బయటికి తీసుకొని మరి వాళ్ళ యొక్క వైఫ్ ద్వారా అండాలని మనము ఫర్టిలైజేషన్ చేసి సేమ్ ఇందాక చెప్పినట్టు టెస్ట్ బేబీ ద్వారా మరి పిల్లలు అవ్వడానికి అవకాశం ఉంది. ఓకే, ఐవీఎఫ్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది? ట్రీట్మెంట్ ఎన్ని డేస్ చేయించుకోవాల్సి ఉంటుంది అసలు? ఇది డేట్ వచ్చిన సెకండ్ డే, పీరియడ్స్ వచ్చిన సెకండ్ డే నుంచి ట్రీట్మెంట్ స్టార్ట్ అవుతుందండి. అంటే దానికంటే ముందంతా వర్కప్ చేస్తాం పేషెంట్స్ని, అంటే వారికి అండాలు ఎంత ఉన్నాయి, తర్వాత ట్యూబ్స్ అంటే ఆల్రెడీ మనం ట్యూబ్స్ సంబంధం లేదు కాబట్టి యూట్రస్ ఎట్లా ఉంది, తర్వాత హిస్ట్రోస్కోపీ ద్వారా చూసుకోవడం జరుగుతుంది. ఈ ముందంతా వర్కప్ అయిన తర్వాత డేట్ వచ్చిన సెకండ్ డే నుంచి స్టార్ట్ అవుతుందండి. ముందు టోటల్ వాళ్ళకి ఎంత హార్మోన్స్ ఇవ్వాలి స్టిమ్యులేషన్కి అనేది డోస్ ఫిక్స్ చేసిన తర్వాత ఆ రోజు నుంచి దాదాపు 12 రోజుల వరకు ఈ డైలీ ఫాలిక్యులర్ స్టడీ, అంటే అండాలు ఎంత సైజు పెరుగుతున్నాయి, తర్వాత లోపల గర్భసంచి లోపల ఎండోమెట్రియం ఎంత సైజు పెరుగుతుంది, ఇదంతా డైలీ మానిటర్ చేసుకుంటూ మనం డే 12 to 13th డే వరకు ఎప్పుడైతే ఫాలికల్ సైజ్ 18 to 20 mm వస్తుందో మరి అప్పుడు ట్రిగ్గరింగ్ చేస్తాం, అంటే అండాలు విడుదలయ్యేటట్టుగా చేస్తాం. అది ఇచ్చిన తర్వాత 36 hours తర్వాత అండాలని పికప్ చేసుకోవడానికి వాళ్ళని అడ్మిట్ కమ్మని చెప్తాము. వాళ్ళు 1 day ప్రొసీజర్ అండి, అంటే మార్నింగ్ వచ్చి ఈవినింగ్ వరకు డే కేర్ ప్రొసీజర్లో చేసేస్తాము. అండాలు పికప్ చేసిన తర్వాత ఇంకా వాళ్ళని ఇంటికి పంపించేసి మళ్ళీ 48 hours తర్వాత ఇంకా అంతా మేము ల్యాబ్ వర్క్ చేసుకోవడం జరుగుతుంది. ఈ అండాలని, తర్వాత స్పెమ్ని, ఫర్టిలైజేషన్, ఎంబ్రియోలజిస్ట్ వర్క్ అంతా చేసిన తర్వాత ల్యాబ్లోనే చేసేయడం జరుగుతుంది, అవన్నీ చేసడం జరుగుతుందండి. మళ్ళీ 48 hours తర్వాత వాళ్ళని రమ్మని చెప్పేసి ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసి పంపించడం జరుగుతుందండి. ఓకే అండి, కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. హలో హలో, మేఘన గారు, మీ క్వశ్చన్ అడగండి, డాక్టర్ గారు ఉన్నారు. నమస్కారం సార్, నేను మేఘన శ్రీ మాట్లాడుతున్నానండి, భద్రాచలం నుంచి. ఓకే, చెప్పండి. మా చెల్లి గారికి 3 సార్లు అబార్షన్ అయిందండి. ఓకే, మొత్తం కానీ కలిసినట్టయితే 2 గర్భసంచులు ఉన్నాయని అంటున్నారండి. ఓకే ఓకే, ఎన్ని నెలల ప్రెగ్నెన్సీస్ పోయినామా సార్? 3 నెలలు 4 వరకే అయ్యేసి ప్రెగ్నెన్సీ పోతుందండి. 2 గర్భసంచులు అని చెప్పారా? 2. హిస్టోసాల్పింజోగ్రామ్ చేశారా వారికి? చేశాం సార్. అవునమ్మా, ఇది ఏంటంటే కొంతమందికి పుట్టుకతో వచ్చేటువంటి గర్భసంచిలో ప్రాబ్లమ్స్ అండి ఇవన్నీ. దాన్ని యూట్రస్ డైడెల్ఫిస్ అంటాము. అంటే ఏమవుతుందంటే వీరికి గర్భసంచి 2గా చీలిపోయి మనకు 2 గర్భసంచులు ఉన్నట్టుగా కనిపిస్తుందండి. దీనికోసం ఏంటంటే హిస్టోసాల్పింజోగ్రామ్, ఎక్స్రే లాంటి ఒకటి సర్విక్స్ నుంచి ఒక డై ఇంజెక్షన్ చేసేసి మరి ఎక్స్రే తీయడం జరుగుతుంది. దాని ద్వారా క్లియర్ కట్గా పిక్చర్ అంతా వచ్చేస్తుంది, అవుట్లైన్ మొత్తం యూట్రస్ ఎలా ఉంది, దాని స్ట్రక్చర్ ఎలా ఉంది, ట్యూబ్స్ కూడా మనకు క్లియర్ ఉన్నాయా లేదనేది దాంట్లో వచ్చేస్తుందండి. అయితే ఇప్పుడు ఈ మేఘనశ్రీ గారు చెప్పినట్టు తనకి అంటే పుట్టుకతో వచ్చిన ప్రాబ్లం అది. అంటే దాంట్లో ఏమవుతుంది, 2 చీలిపోవడం వల్ల 2గా ప్రెగ్నెన్సీ 3 నెలల నుంచి పై వరకు పెరగకముందే అది అబార్ట్ అయిపోతూ ఉంటుందండి ప్రతిసారి. అయితే ఇట్లాంటి వాటిల్లో మనం సర్జరీ చేసి కూడా కరెక్షన్ చేయడానికి చాలా కష్టం అండి ఇట్లాంటి కేసెస్లో. మరి వీరికి మాత్రం కంపల్సరీ పిల్లలు కావాలనుకుంటే మాత్రం సరోగస్కి వెళ్ళాల్సింది, ఎందుకంటే వారికి అండాలు అన్నీ కరెక్ట్ వస్తున్నట్లే. ప్రెగ్నెన్సీ అవుతుంది అంటే అండాలు బాగానే ఉన్నాయి, ఓన్లీ థింగ్ ఏంటంటే యూట్రస్ ప్రాబ్లం ఉంది. కాబట్టి వీళ్ళు సరోగసీ మదర్కి వెళ్తేనే బాగుంటుంది, వేరే ఆప్షన్ వేరే ఆప్షన్స్ ఉండవు. యూట్రస్ కూడా అంటే వాళ్ళకి 2 ఉంటాయి కాబట్టి మరి వాళ్ళకి ఏం కాంప్లికేషన్స్ రావా? అంటే ఇప్పుడు బైకార్నేట్ యూట్రస్ అని ఉంటుందండి, అట్లాంటి వాటిల్లో చిన్న హార్న్ లాగా ఉండి ఒక యూట్రస్లో ప్రెగ్నెంట్ తయారయ్యి డెలివరీ వరకు వస్తుంది. కానీ డైడెల్ఫిస్ అనే కండిషన్లో పూర్తిగా డివైడ్ అయిపోతుంది యూట్రస్, చాలా స్మాల్ అయిపోతున్నాయి, ఆ గదుల్లాగా చిన్న గదుల్లాగా అయిపోయి మనకు 3 months 4 months వచ్చేవరకు అబార్ట్ అయిపోతూ ఉంటాయి ప్రెగ్నెన్సీస్ని. మనం కొన్నిసార్లు సర్కులాజ్ అంటే గర్భసంచి కింది భాగంలో కుట్టు కూడా వేసి పెడతాము.
కానీ అవి కూడా ఆపలేవు వాటిని కొన్నిసార్లు, ఎందుకంటే చిన్నగా ఉండిపోయి అబార్ట్ అయిపోతూ ఉంటాయి. కాబట్టి ట్రై చేయాలి ఇంకా 1 or 2 times. బట్ సర్జరీ చేసి ఈ కండిషన్ మనం చేంజ్ చేయడానికి అయితే ఏం ఉండదు. ఓకే అండి, కాలర్ ఉన్నారు సిద్దిపేట నుంచి. హలో, గుడ్ మార్నింగ్ అండి. కరుణాకర్ గారు, మీ క్వశ్చన్ అడగండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, చెప్పండి. సార్ ఐఎమ్ కర్ణాటక ఫ్రమ్ సిద్దిపేట్. యా సార్ ఐఎమ్ గోయింగ్ టు అమెరికా కమింగ్ డిసెంబర్ సార్. సార్ ఈజ్ దిస్ ఎనీ ఫెసిలిటీస్ ఆఫ్ ఫ్రీజింగ్ ఆఫ్ స్పెర్మ్ ఇన్ యువర్ హాస్పిటల్? యూఆర్ గోయింగ్ టు ఫారెన్. సార్ మీరు ఫారెన్ వెళ్తున్నారు? కమింగ్ డిసెంబర్ సార్. ఓకే ఓకే. సార్ ఈజ్ దిస్ ఎనీ ఫెసిలిటీస్ ఆఫ్ ఫ్రీజింగ్ ఆఫ్ స్పెర్మ్ ఇన్ యువర్ హాస్పిటల్? యా 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 ఏమంటే తను మన ఇప్పుడు కొంతమంది ఏంటంటే వాళ్ళు ఫారెన్ మ్యారేజ్ అయిన తర్వాత కొత్తలో కానీ 1-2 years తర్వాత కానీ ఫారెన్ వెళ్తున్నారు ఈ మధ్యలో కొంతకాలంగా. వాళ్ళు ఏంటంటే వెళ్ళే ముందు సెమన్ ఫ్రీజ్ చేసేసుకొని, వాళ్ళ వైఫ్ ఇక్కడే ఉంటుంది కాబట్టి దాంతో స్పెమ్ని యూజ్ చేసుకొని ఐయుఐ పద్ధతి ద్వారా మరి వాళ్ళకి ప్రెగ్నెన్సీ సర్టిఫికేట్ చేయడానికి చాలామంది అడుగుతున్నారు. ఇది మన దగ్గర ఉందండి, సెమన్ ఫ్రీజింగ్ ఉంది. అదేవిధంగా ఈవెన్ టెస్ట్ బేబీస్లో తయారైనటువంటి ఎంబ్రియోస్ ఏదైతే ఉన్నాయో మనము వాటిని కూడా ఫ్రీజ్ చేస్తున్నాం, అంటే ఎప్పుడైనా మళ్ళీ యూజ్ చేసుకోవడానికి. దిస్ ఈజ్ కాల్డ్ క్రయో ప్రిజర్వేషన్ అంటాము. ఇది స్పెమ్కి ఉంది, తర్వాత ఎంబ్రియోస్కి కూడా ఉందండి ఇది మన దగ్గర. ఓకే, అంటే ఐయుఐ ఇలాంటి వాళ్ళు ఇలాంటి సిచ్యువేషన్స్లో చేయించుకోవచ్చా, లేదంటే ఎవరైనా చేయించుకోవచ్చా? ఖచ్చితంగా ఎవరైనా అంటే మనం ఐయుఐ పద్ధతి ఏంటంటే అండి, వారి యొక్క భర్త యొక్క కణాలను వాష్ చేసి అంటే ప్రిపేర్ చేసి వాళ్ళ వైఫ్ గర్భసంచిలోకి ప్రవేశపెట్టడానికి ఐయుఐ అంటాం. దీని ఇండికేషన్స్ ఏంటంటే యూజువల్గా అయితే ఆలిగోస్పెర్మియా తక్కువ కణాలు ఉన్న వాళ్ళకి వారి యొక్క హస్బెండ్ శాంపుల్ని తీసుకొని యూట్రస్లోకి పెట్టడం ఉంటుందండి. ఇంకొకటి ఏంటంటే కంప్లీట్గా 0 ఉన్న వాళ్ళని అజోస్పెర్మియా కంప్లీట్గా ఒకటి కూడా ఉండే వాళ్ళకి ఇక వారికి తయారు కూడా కావు, టెస్టిస్లో కూడా లేవు అని డిసైడ్ అయినప్పుడు వాళ్ళని కౌన్సిలింగ్ చేస్తున్నాం. ఇప్పుడు చాలామంది వస్తున్నారు అజోస్పెర్మియా తోటి, చాలామంది కూడా డోనర్ స్పెమ్కి చాలామంది యాక్సెప్ట్ చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఎవరు చదువుకుంటే వాళ్ళు ఉండట్లేదు, తర్వాత సొసైటీకి కూడా వాళ్ళు చదువుకున్నామని అనుకుంటారు తప్ప మరి వాళ్ళ కడుపులో పుట్టినటువంటి పేరు అయితే రాదు. సో వాళ్ళ వైఫ్ యొక్క కోరిక కూడా తీరే అవకాశం లేదు చదువుకోవడం వల్ల. కాబట్టి అలా కౌన్సిలింగ్ చేయడం ద్వారా చాలామంది వాళ్ళు హ్యాపీగా ఉంటున్నారు కూడా. ఈవెన్ అంటే ఎలా అంటే కొంతమంది అయితే వాళ్ళే చెప్తున్నారు, ఇప్పుడు లైక్ ఇప్పుడు ఏదైనా మన రిలేషన్ ఎవరైనా కార్ యాక్సిడెంట్ అయ్యి చనిపోతూ ఉంటాడు దాదాపు, ఆ టైంలో మరి బ్లడ్ బ్యాంక్స్ నుంచి బ్లడ్ తీసుకొని ఎవరిదైనా ఇవ్వాల్సిందే కదా, లైక్ దట్. అంటే దీంట్లో మనం జీన్స్ని ఎఫెక్ట్ అవుతాయి అంతేకాని బట్ హ్యూమన్ రిలేషనే ఉంటుంది, అది మనుషుల ద్వారానే కదా ఇదంతా అయ్యేదనేది చాలామంది యాక్సెప్ట్ చేస్తున్నారు. వాళ్ళు కూడా ఫ్యామిలీని లీడ్ చేస్తున్నారు హ్యాపీగా. ఓకే అండి, కాలర్ ఉన్నారు పూణే నుంచి. హలో హలో, వేద గారు, మీ క్వశ్చన్ అడగండి. హలో డాక్టర్, మై సెల్ఫ్ వేద. ఓకే, ఐఎమ్ కాలింగ్ ఫ్రమ్ పూణే. యా టెల్ మీ. I just want to know details about surrogacy and how it will be. I'm a working woman. ఓకే ఓకే ఓకే. So అంటే సరోగసీకి అంటే యు ఆర్ ప్లానింగ్ ఫర్ సరోగసీ? yeah, so we are it's almost 3-4 years we are waiting for kids. So yeah. I just want to know the details. So if I feel like that is comfortable and convenient for me, then we may go for that. అండి డెఫినెట్గా లీగల్గా ఉందండి. ఇప్పుడు ఇండియాలో ఉన్నటువంటి ఎవరైనా కానీ మనకు సరోగసీ ద్వారా బిడ్డను కనే అవకాశాన్ని మనకు గవర్నమెంట్ ఇచ్చిందండి. అంటే రీసెంట్గా ఓన్లీ ఫారినర్స్కి మాత్రమే బ్యాన్ చేశారు, కానీ ఇండియాలో ఉన్న ప్రతి పౌరురాలు ఎవరైనా కానీ సరోగసీ ద్వారా పిల్లల్ని కనడానికి లీగల్గా ఉందండి మీకు. దీంట్లో ఏంటంటే ప్రొసీజర్ ఏంటంటే మీ యొక్క అండాలను మీ హస్బెండ్ స్పెమ్ని తీసుకొని ఎంబ్రియోస్ ఫామ్ చేస్తామండి. ఆ ఎంబ్రియోస్ని ఫ్రీజ్ చేసేసి ఎవరైతే మనకు గర్భ సంచిని యూట్రస్ని డొనేట్ అంటే వాళ్ళు పిల్లలు అవ్వడానికి ఇస్తారో వాళ్ళని సరోగేట్ మదర్ అంటాము. వారికి మరి ఈ యొక్క ఎంబ్రియోస్ని వారికి
వారి గర్భసంచిలో ప్రవేశపెట్టి మరి పిల్లలేటెడ్ చేసి డెలివరీ అయిన తర్వాత మీకు ఇవ్వడానికి అవకాశం ఉంటుందండి. మీకు దాంట్లో ఎవ్రీథింగ్ ఈజ్ లీగల్. అంటే ఈ జెనెటికల్గా కూడా మీరే బయాలజికల్ ఫాదర్ మీరే, పేరెంట్స్ మీరే అవుతారు. సో వారికి ఎటువంటి హక్కులు ఉండవు. ఎవరైతే మరి బేబీని కనిస్తారో వారికి ఎటువంటి వారి మీద హక్కులు ఉండవు. ఇదంతా లీగల్గా తీసుకునేటువంటి ప్రొసీజర్ అండి. ఓకే అండి, సరోగసి వల్ల ఎలాంటి లీగల్ ఇష్యూస్ ఉండవు అని చెప్తున్నారు. అలాగే ఐవీఎఫ్ ప్రొసీజర్ ఏదైతే ఉందో పిల్లలు లేని వాళ్ళకి బాగా యూజ్ అవుతుందని, సిటీలో వచ్చి ట్రీట్మెంట్ చేయించుకోలేని వాళ్ళకి వరంగల్లో పెట్టి మీరు రన్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది వాళ్ళ గుడ్ హెల్త్. కీప్ వాచింగ్ V6 న్యూస్.